చక్కగా ఉందండి. కాకినూరు గారు మీరు చెప్పండి, అంటే గోదాదేవి ఎందుకు నారాయణుని అనుగ్రహాన్ని పొందడం కోసం ఈ పాసురాలనే ఎంచుకుంది అంటారు? సులభమైన మార్గం నామస్మరణ. క్రీస్తు పూర్వం 3000 సంవత్సరం అని మనకు పురాణం చెబుతుంది. పాశురం ఉత్పత్తి అయినటువంటి కాలం. చరిత్రకారులు క్రీస్తు శకం 500 సంవత్సరాల కాలం అంటున్నారు, పెరియాళ్ళ వారి కాలాన్ని. అన్నింటికంటే మించి ఈ కలియుగంలో నామ సంకీర్తనం కంటే మించిన సులభమైన మార్గం మరొకటి లేదు. తిరు అంటే పవిత్రమైన, పావై అంటే నోము, పాట అని అర్థం. జ్యోతిషపరంగా గురువుగారు చెప్పారే, అదే దానికి మనం అనుసంధానం చేసుకుంటే ఈ కాలంలో ఈ తిరుప్పావే పాశురాలనే పారాయణం చేస్తూ దధ్యోజనం కానీ పొంగలి కానీ నైవేద్యం పెడితే ఏమిటి అంటే పగటి కాలం తక్కువ, రాత్రులు ఎక్కువ ఉండే కాలం ఇది. బయట ఉండే శైత్యాన్ని తట్టుకునే నిమిత్తమై మనలో ఉన్నటువంటి ఉష్ణం అంతా కూడా బయటకు వచ్చే ప్రయత్నం చేస్తుంటుంది. అందువల్ల చర్మం ముడుచుకుపోవడం ఇది లేకుండా ఏం చేయాలి? రాత్రికాలం ఎక్కువ కాబట్టి ఉదయం 6 నుంచి 9 లోపల భోంచేయాలి. గత నెల కార్తీక మాసంలో సాయంత్రం 3 నుంచి 6 వరకు భోంచేయాలి అని చెప్పారు. ఈ నెల మార్గశీర్షం. ఈ మార్గశీర్షంలో చలి మంటల్లో పోయినా పోదు అని సామెత. అలాగే పుష్యమాసంలో పౌష్యమాసంలో వచ్చేటటువంటిది పూసగుచ్చుకోవడానికి కూడా తిరిగి లేనంత తక్కువ పగటి కాలం ఉంటుంది, రాత్రి ఎక్కువ. కాబట్టి ఉదయమే తినాలి. అది తినేదేదో పెసరపప్పుతో చేసినటువంటి పులగం, అలాగే పెరుగుతో చేసిన దధి ఓతనం, పెరుగన్నం, వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి శైత్యం లభించి బయట ఉండేటటువంటి తాపోపశమనాలు రెండింటినీ కూడా శరీరం సరిగ్గా సమతూల్చుకొని ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఇది అర్థం. 2 నామ సంకీర్తనం 30 పాశురాలలో మొదటి 5 కూడా అభిముఖ్య దశ, పిమ్మట 10 పాశురాలు ఆశ్రయ దశ, అనన్యార్హ చింతయంతో మాం అన్నట్లుగా మిగతా 15 కూడా అనన్యార్హ శేషత్వ దశ. ఇట్లా చూస్తే నీవే నేను అనుకోవడం, నేనేమీ లేదు అనుకోవడం, అంతా నీవే అనే భావన చివరికి మిగలడం, దాంతో లీనం కావడం. ఇది ఈ తిరుప్పావై 30 పాశురాలను ఈ రోజుల్లో అనుసంధానం చేసుకోవడంలో మనకు లభించేటటువంటి పరమ ప్రయోజనం. అందుకే అమ్మవారు ఈ మాసాన్ని ఎంచుకున్నారు. తిరుప్పావై ఆది భౌతికం, ఆది దైవికం కూడా. ఆది భౌతికంగా సమశీతోష్ణ పరిస్థితులు, ఆది దైవికంగా స్వామి, ఆది ఆత్మికంగా నామ సంకీర్తన. అది బాగుంది.